హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మీ ముందుకి BE6 మహేంద్ర BE6 తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వెహికల్ వాక్ అరౌండ్ వెళ్ళిపోదాం. సో మనం బేసిక్గా స్టార్టింగ్ ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ మనకి హెడ్ లైట్స్ ఇచ్చారు. అంతేకాదు కంప్లీట్గా మొత్తం కూడా LED లైట్స్ వాడారు. ఇక్కడ చూస్తే మనకి C షేప్డ్ LED DRLs కంప్లీట్ ఇమేజ్ అయితే చూడొచ్చు మీరు. కింద చూస్తే మనకి ఫాగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదే కాదు మనకి బానెట్ మీద BE6 అనే దాన్ని వీళ్ళు బాగా హైలైట్ చేశారు. ఎప్పుడు కూడా అది రన్నింగ్లో లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. మొత్తం కూడా LED లైట్స్ వాడడం జరిగింది ఈ కార్లో వచ్చేసి. ఇవి చూస్తే ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. యూజువల్గా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి, కానీ ఈ కార్లో వీళ్ళు 6 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 207 mm, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ వీల్ బేస్ కూడా 2775 mm. అండ్ పార్కింగ్ సెన్సర్స్ అన్నాం కదా, సైడ్ కూడా వీళ్ళు పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు. అందుకే టోటల్ 6 పార్కింగ్ సెన్సర్స్. టైర్ పైన క్లాడింగ్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిష్తో వీళ్ళు క్లాడింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ORVMs చెక్ చేస్తే 360 కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే 8 డిఫరెంట్ కలర్స్లో ఈ కార్ అవైలబుల్ ఉంది. మనం రివ్యూ చేస్తుంది డీప్ ఫారెస్ట్ కలర్. డోర్స్ అబ్జర్వ్ చేస్తే వీటిని ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అంటారు. XUV700లో కూడా ఇది అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంటీరియర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉందా, ఇది చూడండి. పుల్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించారు. ఇది పుల్ చేస్తే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. నా ఫేవరెట్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్. ఇవి వచ్చేసి మనకి మెమరీ ఫంక్షన్తో వస్తున్నాయి. వన్స్ మీరు డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అది సీట్ పొజిషన్ సెట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్ బటన్స్. ఇది వచ్చేసి మనకి లంబర్ సపోర్ట్ సెట్ చేసుకోవడానికి ఈ రౌండ్ ఉంది కదా, జస్ట్ మనం రొటేట్ చేస్తే లంబర్ సపోర్ట్ సెట్ అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్. జస్ట్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సీట్ అడ్జస్ట్ అవుతుంది. ఇంక మనం ఫ్రంట్ కూడా చూసేద్దాం. ఇక్కడ మనం లివర్ పుల్ చేశాను. సో ఫ్రంట్ బానెట్ అంటాం కదా, దీనికి మనం ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి ఫ్రంక్ అనొచ్చు. సో నేనైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. వీళ్ళు మొత్తం 45 లీటర్స్ ట్రంక్ అయితే ఇట్స్ ఫ్రంక్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఈజీగా మీరు ఛార్జర్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి హైడ్రాలిక్, మీరేం కష్టపడక్కర్లేదు. జస్ట్ ఇలా పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుద్ది కూడా. మీరు ఇక్కడ గ్లాస్ దగ్గర ఇది అబ్జర్వ్ చేసినట్లయితే, ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, హెడ్స్ అప్ డిస్ప్లే అనొచ్చు దీన్ని. మనం కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు టాకోమీటర్ అలానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, అది మనకి గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా స్టీరింగ్ చూస్తే స్పోర్ట్స్ కార్లో ఇచ్చినట్టు ఇచ్చారు వీళ్ళు స్టీరింగ్. అలానే మనకి BE6 లోగో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ విధంగా. కంప్లీట్గా స్టీరింగ్ కన్సోల్ కూడా పియానో బ్లాక్ ఫినిష్తో వీళ్ళు ర్యాప్ చేశారు. అదరహ. ఇంకా సెంటర్ కన్సోల్ చూస్తే చాలా బోల్డ్గా, స్టైలిష్గా, స్లీక్గా కనిపిస్తుంది. ఆ మధ్యలో ఏమనుకున్నారు, అదే గేర్ లివర్. జస్ట్ మనం పుష్ చేస్తే సరిపోద్ది. నేను అటు సైడ్ నుంచి మీకు చూపిస్తాను. అండ్ ఇదే మనకి దీని BE6 కీస్. చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. దానికి పెట్టుకోవడం కూడా ఇక్కడ మనకి ప్లేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డ్రైవ్ చేస్తూ ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది చూస్తే మీకు డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ మ్యాగ్నెటిక్లా ఉంది. ఇది ఇంటీరియర్స్ మనం మళ్ళీ చూద్దాం. ఇంతలో మనం బయటది కవర్ చేద్దాం. ఫస్ట్ ఎండ్ అయితే మామూలుగా లేదు. ఇంత ఎండ్లో మీకోసం కష్టపడుతున్నాను కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా డైమెన్షన్స్ కోసం మాట్లాడితే లెంత్ వచ్చేసి 172 ఇంచెస్, విడ్త్ 75 ఇంచెస్, హైట్ 64 ఇంచెస్. అండ్ వీల్ బేస్ కోసం మాట్లాడితే 109.25 ఇంచెస్. అండ్ వీళ్ళు ఫస్ట్ నుంచి హైలైట్ చేస్తుంది మహీంద్రాస్ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇంగ్లో ప్లాట్ఫామ్. ఇండియన్ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఈ ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్ చేయబడింది. సో ఇంక మనం బ్యాక్ సైడ్ చూస్తే BE6 లోగో చూడొచ్చు మీరు. ఇంకా బాక్ కింద చూస్తే మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ లైట్, స్టాప్ లైట్ అన్నీ కూడా మనకి వీళ్ళు LED లైట్స్ ఇంటిగ్రేట్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడా. ఇమేజ్లో చూడొచ్చు మీరు. అండ్ అదే కాకుండా వీళ్ళు డిస్కో టైల్ గేట్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళ కార్లో. సాంగ్కి తగ్గట్టు ఇక్కడ మూమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ స్పాయిలర్ అబ్జర్వ్ చేస్తే చాలా స్టైలిష్ అండ్ స్లీక్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెటా లోగో, ఇది మహీంద్రా ఎలక్ట్రికల్ వెహికల్స్ లోగో. ఇంకా బూట్ విషయానికి వస్తే కంప్లీట్ హైడ్రాలిక్ బూట్. మీరు ఏమాత్రం కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. అండ్ అలానే క్లోజింగ్ అప్పుడు కూడా జస్ట్ మీరు బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ కాబట్టి చాలా స్మూత్గా బూట్ అనేది క్లోజ్ అయిపోద్ది. బిట్వీన్ సంథింగ్, మీరు కానీ ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ లైన్స్ ఏంటని చూస్తున్నారా, హారిజంటల్ లైన్స్ మనకు తెలుసు డిఫోగర్ అని. ఇంకా వెర్టికల్ లైన్స్ ఏంటనేసి అంటారా, అదే యాంటీనా ఫంక్షనాలిటీ. మీరు కార్ అబ్జర్వ్ చేస్తే యాంటీనా ఎక్కడ ఉంది, లేదు కదా. సో ఆ లైన్సే యాంటీనాని కంట్రోల్ చేస్తాయి. సో అది ఫ్రెండ్స్, కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటే కనుక లైక్ చేయండి. అండ్ ఇంక మనం ఇంటీరియర్స్ చూద్దాం. ఇక్కడ మనకి డోర్ ఓపెన్. అంతకన్నా ముందు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది ఉంది కదా మనకి, ఈ క్యాప్ జస్ట్ పుష్ చేస్తే క్యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అలానే బోత్ AC అండ్ DC ఛార్జింగ్స్ ఇందులో అవైలబుల్ ఉంది. ఆ పక్కన మనకి మెట్రిక్స్ కూడా ఉన్నాయి, ఎంత ఛార్జింగ్ ఉంది అవన్నీ కూడా. అండ్ అదే కాదు, ఫాస్ట్ ఛార్జింగ్లో 20 to 80% ఛార్జింగ్ జస్ట్ 20 minutesలో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఒక ఫుల్ ఛార్జ్
ఛార్జ్తో 557 to 683 కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. ఏంటంత కష్టపడిపోతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ క్యాప్ పెట్టాలి, తర్వాత ఈ కింద ఇంకో క్యాప్ ఉంది కదా అదైతే పెట్టాలి. నేను అది కాకుండా ఇది పెడుతున్నాను, అందుకే అంత కష్టపడుతున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా పెట్టాను. ఈ క్యాప్ అయితే క్లోజ్ చేస్తా. డీప్ ఫారెస్ట్ కార్ కలర్కి బ్లాక్ కలర్ ఇంటీరియర్స్, ఎస్పెషల్లీ డోర్స్కి. సో ఈ డోర్స్ మనకి హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పలేము, అలా అని ఇంకా వేరే మెటీరియల్ కూడా చెప్పలేను. చాలా ఒక లెదర్ ఫినిష్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా స్మూత్గా టచ్ చేస్తే అదొక ఫీల్, చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంది. ఇంటీరియర్స్ కూడా మనకి డీప్ ఫారెస్ట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ దట్ సీట్ కలర్స్. సెంటర్ ఆర్మ్రెస్ట్, 2 కప్ హోల్డర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సీట్ కూడా మీకు స్ప్లిట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనకి 60-40 స్ప్లిట్ సీట్ అయితే మనం చేయొచ్చు. ఈ ఆర్మ్ రెస్ట్ అండ్ అలానే ఆ పక్క సీట్ ఉంది కదా అది కూడా మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెరుగుద్ది. ఇక్కడ చూస్తే మనకి రెగ్యులర్గా డోర్ హ్యాండిల్స్ అనే లైట్స్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉంది. ఇంకా మనం ఇక్కడ కింద ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మనకి పాకెట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ క్లిప్పింగ్ చూసుకుంటే మనకి హెడ్ రెస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ క్లిక్ చేసి మనం హెడ్ రెస్ట్ని మనం మూమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ పోర్షన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఓకే, ఇంకా డోర్ సైడ్ చూసుకుంటే రెగ్యులర్, ఆల్రెడీ నేను బ్యాక్ సైడ్ డిస్కస్ చేశాను కదా. కామెడీ ఏంటంటే ఇన్ని ఫీచర్స్ ఇచ్చి ఇంత డబ్బులు పెట్టించి ఎందుకనేసి ప్యాసింజర్ సైడ్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇవ్వలేదు. మాన్యువల్గా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి, మరి మహీంద్రాకే తెలియాలి. ఓకే, దాన్ని పక్కన పెట్టి లెగ్ రూమ్ అయితే చూడండి, చాలా ఎక్కువ లెగ్ రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి జస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇట్లా గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏసీ వెంట్స్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఏసీ వెంట్స్ వచ్చేసి నాకైతే పిచ్చగా నచ్చింది కార్ అయితే. ఇది చూస్తే మీకు సన్ రూఫ్, అంటే ఓపెన్ సన్ రూఫ్ కాదు, ఫిక్స్డ్ గ్లాస్ ఇన్ఫినిటీ రూఫ్ అనేసి దీన్ని పిలవచ్చు. కంప్లీట్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు కంప్లీట్ ఓపెన్ అవుతుంది. ఎక్కడికైనా డ్రైవ్స్కి వెళ్తారు కదా వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ భలే మజా వస్తుంది. ఇంక నేను ఈ బటన్ ఫ్రంట్ పుష్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫినిటీ రూఫ్ క్లోజ్ అయిపోతుంది. సన్ వైజర్స్ చూడొచ్చు మీరు, డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్స్ రెగ్యులర్గానే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి స్పీకర్స్ వచ్చేసి 16 స్పీకర్స్ హార్మన్, అలానే కార్డన్ ఆడియో, అలానే దాంతోపాటు డాల్బీ అట్మాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కడ్డీ చూడండి, చేయి పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. కంప్లీట్ ప్యాసింజర్ని డ్రైవర్ని వేరు చేసింది. ఇది చూస్తే మీకు గేర్ నాబ్ జస్ట్ ఇలా పుష్ చేస్తే చాలు గేర్స్ అనేది పడిపోద్ది. రివర్స్, పార్కింగ్ అండ్ డ్రైవ్ మోడ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తే మీరు కీ ప్లేస్మెంట్ చూస్తే ఈ విధంగా ఇచ్చారు. 1 ఫర్ లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ చేయడానికి కింద బటన్ వచ్చేసి మనకి బయట ఉండి ఇంజన్ అయితే ఆన్ చేయొచ్చు. ఈ సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, మనం డ్రైవర్ లేకుండా 7 మీటర్స్ కార్ని ఫ్రంట్కి బ్యాక్కి కూడా మనం మూవ్ చేయొచ్చు ఆ బటన్స్ ద్వారా. ఓకే, కీస్ ఇంకా పెట్టేద్దాం. ఆ పక్కన రొటేటర్ ఉంది కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ సాంగ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆ రొటేటర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆమ్రెస్ట్. సో ఫ్రెండ్స్, కార్కి సంబంధించి అన్ని కూడా డిస్కస్ చేసాము. అండ్ అలానే దీని విషయం కూడా మనం డిస్కస్ చేసాము. ఒక లేజర్ లైట్ అనేది ఒక గ్లాస్ మీద అయితే పడి ఎకోమీటర్, క్లస్టర్ డీటెయిల్స్, స్పీడ్ అవన్నీ కూడా మనకి గ్లాస్ మీద చూపిస్తుంది. ఇంకా బ్యాటరీ ప్యాక్ కోసం మాట్లాడితే 59 కిలోవాట్ అండ్ 79 కిలోవాట్ 2 మోడల్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంది. ఇంకా సేఫ్టీ కోసం మాట్లాడుకుంటే కనుక భారత్ 10 క్యాప్ ఇచ్చింది. 5 స్టార్ రేటింగ్, బోత్ అడల్ట్ అండ్ చైల్డ్ సెగ్మెంట్లో దీనికి 5 స్టార్ అయితే దక్కింది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 8 డిఫరెంట్ కలర్స్లో కార్ అయితే అవైలబుల్ ఉంది. ఫైనల్గా కార్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 lakhs to 31 lakhs అయితే అవుతుంది, డిపెండ్స్ అపాన్ వేరియంట్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.